అలా దర్శనమిచ్చినటువంటి స్వరూపములకే అవతారములని పేరు. అటువంటి అవతారములలో నరునికి సంబంధించినంత వరకు ప్రవర్తన నిరూపించినటువంటి మహోత్కృష్టమైనటువంటి అవతారం శ్రీరామావతారం. శ్రీకృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది చెయ్యాలి. శ్రీరామావతారం ఏమి చేసిందో అది చెయ్యాలి. శ్రీరామాయణము వేదోపబృంహణము కాబట్టి వేదమునకు వ్యాఖ్యానము లేదా వేదము కిందకి దిగి వస్తే శ్రీరామాయణమైంది. ఆ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపమే శ్రీరామచంద్రమూర్తిగా ఈ భూమి మీద నడయాడింది. అటువంటి రామావతారంలో జరిగినటువంటి కళ్యాణం చాలా విశేషాన్ని సంతరించుకుంది. ఈశ్వరుడు పక్కన శక్తి లేకుండా ఎప్పుడు పూర్ణత్వాన్ని పొందడు. ఆ పక్కన శక్తితో కలిస్తేనే ఆయన అవతారం ఒక పూర్ణత్వాన్ని పొందుతుంది.